ఓం నమో విశ్వకర్మని. విశ్వకర్మ ఆత్మ బంధువులకు చేతి వృత్తి పవిత్రతను, గౌరవాన్ని నిలబెట్టుకుంటున్న ప్రతి స్వర్ణ కళాకారుడికి, పెద్దలకు మరియు యువతకు మరియు అలాగే మిత్రులకు అందరికీ ప్రత్యేక నమస్కారములు. బంగారం మెరుస్తుంది, కానీ ఆ మెరుపు వెనుక నిప్పుల పొలిమేలో కాలిన చేతులు మాత్రం కనిపించవు. ఆభరణం కనిపిస్తుంది, కానీ దానికి ప్రాణం పోసిన విశ్వకర్మ కళాకారుల కథ చాలా అడ్డుగా వినిపిస్తుంది. అందుకే మీ శ్రమ వెనుక ఉన్న సత్యాన్ని, కులవృత్తి వెనుక ఉన్న బాధ్యతను, భవిష్యత్తుపై ఉన్న ఆలోచనలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నమే ఈ సమాజ వేదిక ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ రోజు మనతో వనపర్తి బులియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, వనపర్తి పట్టణ మాజీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు, అలాగే సామాజిక అంశాలపై అత్యంత స్పష్టంగా స్పందించే బ్రహ్మశ్రీ కొండోజు గోపీనాథ్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. అన్నగారు నమస్కారం. సమాజ వేదిక ఛానల్ కు మీకు సాదర స్వాగతం. నా పేరు కొండోజు గోపీనాథ్, వనపర్తి పట్టణ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడిని. ప్రస్తుతానికి వనపర్తి బులియన్ మర్చెంట్ ఉపాధ్యక్షుడు. అయితే నమస్కారం. స్వర్ణకారుల చేతి నైపుణ్యం, ఓర్పు, శ్రమ ఇవి లేకుండా వృత్తిలో నిలవడం దాదాపుగా అసాధ్యం. కానీ మీరు వృత్తి పరకే పరిమితం కాకుండా కళాకారుల సమస్యలు, యువత భవిష్యత్తు, సంఘం ఐక్యతపై మీరు స్పందిస్తూనే ఉంటారు. లైవ్ లో మా ముందుకు రావడం, మీ యొక్క విలువైన సమయం కేటాయించడం నిజంగా అభినందనీయం. కానీ చాలా మంది చూస్తారు, కొందరే మాట్లాడారు, బాధ్యతగా స్పందిస్తారు. ఆ స్వభావం మీలో స్పష్టంగా ఉంది. మీ అనుభవాలతో కొన్ని మా నిప్పు లాంటి ప్రశ్నలు మేము సిద్ధం చేసుకున్నాం అన్నగారు. మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తామా? నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు 7 ప్రధాన విజ్ఞప్తులు, సలహాలు చేశారు. అందులో భాగంగా బంగారం విదేశీ మార్గద్రవ్యాన్ని రక్షించడానికి 1 సంవత్సరం పాటు బంగారం కొనవద్దని కోరారు. మన యొక్క రూపీ పడిపోకుండా దాని యొక్క విలువను రక్షించడానికి 1 సంవత్సరం పాటు బంగారం కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని కూడా చేశారు. కార్యాచరణ ఎక్కువ అవసరమని భావిస్తున్నాము. ఈ పరిస్థితి నిజమైన నాయకత్వం ఎలా ఉండాలి? మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? మన సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఒక మీటింగ్ లో మీరు బంగారు కొనడం మానేయండి, సేవ్ చేసుకోండి, ఆ పెట్రోల్, డీజిల్ లాంటివి కూడా మనం ఎక్కువ వినియోగం జరుగుతుంది, మన యొక్క రూపాయి అనేది క్షీణించిపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే దాని వెనకాల తీసుకుంటే మనం ప్రతి సంవత్సరం మన భారతదేశం 700 నుంచి 800 టన్నుల దాకా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే మన బంగారాన్ని ఒక్కసారిగా మనం ఆపేసామంటే దాదాపు ఒక 4 దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోతుంది. అంటే మనం యాక్చువల్ గా కొన్ని లక్షల కోట్ల రూపాయలు డాలర్ రూపంలో విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనకు ఆ ద్రవ్యోల్బణం ఇదంతా మనకు అది సెట్ కావడం లేదన్నది. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అంతగా డాలర్ రూపంలో మన రూపాయి వెళ్ళిపోతుంటే ఇంకా ఏముంటుంది మనకి ఇక్కడ? అంటే ఒక్కసారి 50% ఆ కొనుగోలు ఆగిపోయినా మనకు దాదాపుగా 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర ఉంటాయి. అంటే దీనికి తీసుకుంటే మనం అంటే రూపాయలను ఇది పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఎంతో సహాయపడుతుంది అన్నది. ఆ విధంగా ఉంటుంది. అందుకనే అది ఆలోచన చేసి మన మోదీ గారు మాట్లాడడం జరిగింది. కానీ దాన్ని నమ్మకుండా మన పరిశ్రమకు చాలా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఒక్కసారి మన కరోనా టైంలో తీసుకుంటే, ఆ కరోనా టైంలో ఒక్కసారిగా 30,000 ఉన్న బంగారు 40-45,000. అప్పుడే మనకు చాలా ఆర్థిక పరిస్థితి అనేది చాలా దిగజారిపోయింది మన వృత్తిని నమ్ముకున్న వ్యక్తులు. ఎందుకంటే ఈ 2020 నుంచి 2026 వరకు తీసుకుంటే మన స్వర్ణకారులు ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఈ మధ్య వార్తాపత్రికలు కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వాణిజ్య యుద్ధాలు, ఒక దేశం మీద ఒక దేశం సున్నాలు విధించుకోవడం, ఈ విధంగా ఏమైతుందంటే ఆర్థిక అసమానతలు ఏర్పడి ఒక దేశంలో చాలా మటుకు కొన్ని దేశాల్లో ఇప్పటికే అలజడి స్టార్ట్ అయింది. అంటే మన ఇండియన్స్ లో చాలా ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఇక అందరికీ అర్థమయ్యేటట్టు వివరించాలంటే కూడా ఇక చాలా అంటే తెలిసిపోతుంది. సరే అన్నగారు, ఒక చిన్న సందేహం.
రోజు రోజుకి బంగారం ధర విలువ పెరుగుతుంది, కానీ అదే బంగారానికి రూపమిచ్చే స్వర్ణకారుడి జీవితానికి అంతే విలువ పెరుగుతుందా? ఒకప్పుడు చరిత్ర పుటలో దాగిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు సమాజంలో ప్రతి ఇంటికి సభ్యుడిలా భావించిన స్వర్ణ కళాకారుడు నేడు బండిని నెట్టిగా రావడానికి పోరాడుతున్నాడని ఆవేదన కనిపిస్తోంది. దానిపై మీరేమి? తెలంగాణలో ముఖ్యంగా విశ్వకర్మ స్వర్ణకారుల జీవితం, ఉపాధి, యువత, భవిష్యత్తు మీరు ఎలా చూస్తున్నారు? మీ అనుభవాలతో విశ్లేషించండి. మారుతున్న ప్రపంచీకరణలో భాగంగా, ఆధునిక పారిశ్రామిక విప్లవంలో భాగంగా, అధునాతన డిజైన్ల ప్రచార మాయలో భాగంగా అంతర్జాతీయ నగల షోరూంల తాకిడికి మన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార వృత్తి అన్నది అన్యాయం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు రోజు రోజుకు ఒక కొత్త షాపులు తెలుస్తున్నాయి, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ మూలధనం వస్తుంది, పెట్టుబడులు పెడుతున్నారు. ఆ యొక్క అంటే మనం ఎప్పుడు కూడా టీవీలలో చూస్తున్నాం, ఎంత ప్రచారం చేస్తున్నారు అన్ని మాటలతోటి. అంటే పెద్ద పెద్ద మన సినీ యాక్టర్ల ద్వారా ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క పబ్బాన్ని వాళ్ళు గడుపుకుంటున్నారు తప్ప ఈ మన యొక్క ఈ మన దేశంలో ఇన్ని స్వతంత్ర వాతావరణంలో ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవ్వరు కూడా మన యొక్క కులవృత్తులు అంటే దేశానికి పట్టుబొమ్మలు కులవృత్తులు. ఈ కులవృత్తులు ఎక్కడ పోతున్నాయి, అన్యాయం అయిపోతుంది అన్న విషయం ఏమాత్రం ఆలోచించకుండా ప్రపంచీకరణ కంప్యూటరీకరణ దాని మీదనే దృష్టి పెట్టి ఈ రోజు కులవృత్తులకు పెద్దపీట వేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృత్తులకు పెద్దపీట అన్న వాళ్ళు కూడా ఏ పీట వేయకుండా అసలు కులవృత్తులనే పట్టించుకున్నారు. అదే లేదు. ఈ మధ్య కాలంలో విశ్వకర్మ యోజన అని మన ప్రధానమంత్రి మోదీ గారు చేతి వృత్తుల కోసం ఒక స్కీమ్ ను తయారు చేయబడింది. ఒక స్కీమ్ తయారు చేసి వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక పనిముట్లను తీసుకొచ్చి ₹1,00,000 వరకు రుణాలు ఇస్తారు. మీరు ₹1,00,000 కట్టుకొని మళ్ళీ 2,00,000 తీసుకొస్తారు. ఇట్లా ఆ విధంగా పెంచుతున్నాం. ఇప్పుడు ఏదైతే మనం బంగారం గురించి మన మోదీ గారు మాట్లాడిండ్రో, ప్రత్యేకంగా మన స్వర్ణకారుల కోసం ఆ యొక్క మీ ₹1,00,000 సరిపోదు, ఇంకా ₹10,00,000 వరకు ఇచ్చి ఒక 50% మాఫీ చేసేటట్లుగా. ఎందుకంటే మనం ఎంతో కంటి దృష్టితో పని చేయాల్సి వస్తుంది కాబట్టి సున్నితమైన మన పని, ఈ సున్నితమైన పని ఎట్లా మన సున్నితమైన ప్రక్రియ కూడా అట్లే ఉంటుంది. స్వర్ణకారులకు ఆ వృద్ధాప్యపించినటువంటి సదుపాయాన్ని కల్పించాలి. ఇది కూడా మన ప్రభుత్వాన్ని వేడుకోవాలి. ఈ విధంగా ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. సంఘాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఆ సామాన్యుడి స్వర్ణకారుని వ్యవస్థలో మరియు వారి కష్టాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదని చాలా మంది నాతో అంటుంటారు. సమాజంలో క్షేత్రస్థాయిలో ఐక్యత, సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ మరియు ఉపాధి అవకాశాలు అవసరమని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో నిజమైన నాయకత్వం ఎలా ఉండాలి? ఈ సమాజానికి మీరిచ్చే అభిప్రాయం రూపంలో సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్. మనకి ఏమైతుంది అంటే మనం ఖచ్చితంగా ఫైట్ చేయలేకపోతున్నాం ప్రభుత్వ పరంగా. అంటే మన లోపల ఐక్యత లేదంట, ఐక్యత ఉంది. మెయిన్ గా ఎక్కడంటే మన ముందు చూపు లేకపోవడం. ఓకే, మన పనిలో గాని పెద్దలు చెప్తారు మనకు ఆర్థికంగా వెనుకబాటుతనం ఒకటి, రాజకీయంగా ఎదగలేకపోవడం ఒకటి. ఓకే, దాని వల్ల కూడా మనం వెనుకబాటుతనం అనేది జరిగిపోతుంది. ఇంకా నమ్మకం లేక సరైన ముందు చూపు గాని లేకపోవడం. ఎక్కడ చూసినా యూత్ ఎక్కువైపోయింది, చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయింది. ఒకప్పుడు చూస్తే మన లోపల చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. 5-10 తరగతి వరకు చదివి పనులు నేర్చుకొని అక్కడ ఆ పనులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ యూత్ బాగా చదువుకున్నారు, ఎడ్యుకేషన్ పరంగా మంచి వెల్ సెటిల్డ్, అంటే ఆలోచన విధానాలు మారినాయి. మన లోపల కూడా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాం. ఒక సరైన నాయకత్వం ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు అందరు నడుస్తారు, అందరు వస్తారు. ఎందుకంటే ప్రతి కులంలో ప్రతి కులానికి తగ్గ నాయకత్వం ఉంది. వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ మార్గాలు చూస్తున్నారు. రాజకీయ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద, ప్రధానమంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇలాగే మనకు కూడా ఒక సరైన నాయకత్వం లభిస్తే అతి తొందరలోనే మనం కూడా ఎటువంటి నాయకుడు కావాలి. జాతి పతనం అయిపోతుంది. ఈ యొక్క జాతి ముందు చూపు లేకపోవడం వల్ల వెనుకబాటుతనానికి గురవుతుంది. ఎవరైతే ఆర్థికంగా సంపాదించుకున్నారో, ఎవరైతే రాజకీయంగా ముందుకు వెళ్ళారో, మన యొక్క జాతి గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇది
కులాభిమానం కాదు. మన ఈ జాతిలో పుట్టినందుకు ఎన్నో జన్మల పుణ్య ఫలం విశ్వబ్రాహ్మణిగా పుట్టడం, ఈ జాతిలో పుట్టడం. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి మనం సహాయ సహకారాలు ఉంటాయి. ప్రతి ఒక్క కులానికి పనిముట్లను అందించేది మన విశ్వబ్రాహ్మణ పంచదాయిలు. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన యొక్క వృత్తులు చాలా ప్రధానమైనవి. ఒక మనిషి పుట్టినప్పుడు నాభి గోయడానికి వాడే ఒక కత్తి కానుంచి ఒక మనిషి చనిపోయినప్పుడు పూడ్చిపెట్టడానికి ఉపయోగించే ఆ పలుగు పార కూడా మనం తయారు చేస్తుంది. అంటే ఒక మనిషి దైనందిన జీవితంలో పడుకునే మంచం తయారు చేసింది మనమే, తినే కంచం తయారు చేసింది మనమే. కాబట్టి చెప్పుకోవడానికే మన జాతి కాదు. కాబట్టి ఎవరైనా సరే నేను అందరినీ మనవి చేస్తున్నా, మన యొక్క పెద్దలకు మీ యొక్క ఛానల్ ద్వారా. ఎందుకంటే మీరు కూడా సామాజిక వేదిక అనే ఒక ఛానల్ ని ఆరంభించి చాలా మంచి పని చేశారు. అందరికి కూడా ఇదే విన్నపం. అందరూ బాగుండాలని కోరుకుంటూ, అన్నగారు మీ విలువైన విశ్లేషణతో మొదటి భాగంలో స్వర్ణకారుల కష్టాలను వారికి ఉన్న ఆవేదన చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. అయితే లోతైన మొదలు చేద్దామన్నారు. అప్పుడు కాస్త విరామం ఇస్తారు. ప్రేక్షకుల గారా నమస్కారం. నెక్స్ట్ మేము ఏం మాట్లాడబోతున్నాము, ఏం విలువైన సందేశాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే, మరొక శీర్షికతో మీరు కనెక్ట్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో మీ యొక్క ఏం చేసినా నెక్స్ట్ కార్యక్రమాలు మీకు అందుతుంటాయి. అదే విధంగా దయచేసి లైక్ చేయండి, ఆదరించండి. నెక్స్ట్ శీర్షికతో అత్యంత త్వరలోనే కలుసుకుందాం. విశ్వకర్మ ఆత్మబంధువులకి జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, స్వస్తి. మరొక శీర్షికతో మళ్ళీ కలుసుకుందాం. ఒకటే అని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఒకటేసారి మనం ఒకసారి గుర్తు చేసుకోండి, మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ ని కలుపుకోపోయే వాళ్ళు కావాలి. ఎందుకంటే నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, పార్టీని పక్కకు పెట్టి అందరం మనం అంతా ఒకటే. విశ్వబ్రాహ్మణం పంచవృత్తులం. విశ్వకర్మ ఆత్మబంధువులకి జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, స్వస్తి. మరొక శీర్షికతో మళ్ళీ కలుసుకుందాం.